జేఎంజీ కమ్యూనికేషన్ అంటే ఏంటి? దాంట్లో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయంటే ఏం చెప్తారు? జేఎంజీ కమ్యూనికేషన్ అంటే జగన్ మీడియా గ్రూప్ కమ్యూనికేషన్. నేను హైదరాబాద్ 2003లో వచ్చాను. వచ్చిన తర్వాత సో మీ ఆర్గనైజేషన్లో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి సార్? ఇప్పుడు మార్కెటింగ్ రంగం అనగానే మీడియా అనగానే మార్కెటింగ్ సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఏ సంస్థ కానీ ఏ వ్యక్తి కానీ ఈ రోజు రేపు పబ్లిసిటీ లేకుండా సక్సెస్ అవడం. సో మీ ఎంప్లాయీస్ మీ ఫ్రెండ్స్ ఫస్ట్ ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు వాళ్ళు మీకు? ఫస్ట్ కానీ ఏదైనా ఒక మీతో ఒకటి ఎట్లాగా మేడం నాది ఇంటర్వ్యూ చేయండి అని కానీ మీకు ఆ ఇంటర్వ్యూ అంటే కొంచెం అట్లా అనేది ఏం కాకుండాను నా కొలీగ్స్ ఎప్పుడు కూడాను జేఎంజీ కమ్యూనికేషన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి సార్? జేఎంజీ కమ్యూనికేషన్స్ అంటేనే నేమ్లోనే ఉంది కమ్యూనికేషన్స్ అనేది. పబ్లిసిటీ చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్ట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మాన్సా. ఈరోజు మనతో పాటున్నటువంటి గెస్ట్ జగన్ మాదిరెడ్డి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జేఎంజీ గ్రూప్, అలాగే హాద్యాస్ మీడియా. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఈ జేఎంజీ కమ్యూనికేషన్ అంటే ఏంటి? అసలు దాంట్లో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయంటే ఏం చెప్తారు? జేఎంజీ కమ్యూనికేషన్ అంటే జగన్ మీడియా గ్రూప్ కమ్యూనికేషన్స్. ఈ బేసిక్గా జేఎంజీ అది ఎందుకు పెట్టామని అంటే నేను ప్రస్తుతం నా కెరియర్ మీడియా ఫీల్డ్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. నేను హైదరాబాద్ 2003లో వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 5-4 months అలాగా రౌండ్ వేసిన తర్వాత ఏదైనా జాబ్ చేయాలని అనుకున్నా కానీ అప్పుడు వార్తా న్యూస్ పేపర్లోని ఒక ప్రకటన పడింది. ప్రకటన చూసి వెంటనే వార్తా మార్కెటింగ్ విభాగంలోకి జాబ్కి అప్లై చేయడం జరిగింది. జాబ్లకు అప్లై చేయగానే వాళ్ళు సెలెక్ట్ చేశారు. నేను మీడియా రంగంలోని మొదటి జాబ్ హైదరాబాద్లో చేశాను కాబట్టి ఇంకా మీడియాకి సంబంధించింది కమ్యూనికేషన్ కాబట్టి జేఎంజీ గ్రూప్ మీడియా అనే కంపెనీ 2008లో పెట్టడం జరిగింది. ఇది 2003 నుంచి 2008 వరకు కూడాను వార్తలోనే జాబ్ చేశా. అదేవిధంగా మార్కెటింగ్ రంగంలోని అప్పటి వరకు ఈ 5 yearsలోని చాలా నెంబర్ ఆఫ్ క్లయింట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళని కలవడం వలన మనమంటూ ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి అన్న ఉద్దేశంతో 2008లోని వార్తకి రిజైన్ చేసేసి నేను సొంతగా నా పేరుతోటి జేఎంజీ గ్రూప్ అనే కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను మొట్టమొదటి నుంచి కూడాను హైదరాబాద్ రావడంతో జస్ట్ వార్త లేదా మార్కెటింగ్ జాబ్ అనేది ఒక పుట్టింగ్ స్టెప్గానే ఆలోచించేశాను. ఏ రోజు కూడా ఇదే జాబ్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ రాలేదు. అందువలన మార్కెటింగ్ రంగంలోని మినిమం ఒక 5 years మెలకువలు నేర్చుకొని సొంత ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ ఆర్గనైజేషన్లో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి సార్? అయితే బేసిక్గా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను జాబ్ చేస్తుండే 2nd year నుంచే నా ఫ్రెండ్స్ వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మనం ఏదైనా ఒక మీడియాకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ పెడుతున్నాను అనేసి డిస్కస్ చేస్తూ ఉండటం వల్ల ఏం జరిగిందని అంటే నాతో పాటు ఒక 8 members అందరూ కూడా యూఆర్ రెడీ టు జాయిన్ విత్ యూ అనేసి కంపెనీ స్టార్ట్ చేయగానే ఒక 8 members నాతో పాటు నేను జేఎంజీ గ్రూప్ పెట్టగానే జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మార్కెటింగ్ రంగం అనగానే మీడియా అనగానే ఈ మార్కెటింగ్ సంబంధించింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పొలిటికల్ అవనివ్వండి, ఏదైనా కమర్షియల్ సెక్టర్ అవనివ్వండి, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మార్కెటింగ్. ఇప్పుడు ఏ సంస్థ కానీ ఏ వ్యక్తి కానీ ఈ రోజు రేపు పబ్లిసిటీ లేకుండా సక్సెస్ అవడం కష్టం కాబట్టి మనం కూడా ఒక ఇంపార్టెంట్ ఉన్న డివిజన్ కాబట్టి ఈ హాద్యాస్ మీడియా అండ్ జేఎంజీ కమ్యూనికేషన్ తీసుకోవడం జరిగింది అనమాట. సో మీ ఎంప్లాయీస్ మీ ఫ్రెండ్స్ ఫస్ట్ ఓకే, ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు వాళ్ళు మీకు? సజెషన్స్ అంటే ఎప్పుడు కూడానండి ఏ పర్సన్ కూడా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ అది రైటా రాంగ్ అవనివ్వండి, ఇమీడియట్గా నేను ఏ ఐడియా డిస్కస్ చేసిన కూడా ఫస్ట్ ఓకే అనేటట్టు చేసేవారు. అంటే దానికి భజన కొట్టడం అనేది కాదు, నాకు ఒక కాన్ఫిడెంట్ పెరిగదు. ఇప్పుడు మనం ఒక చిన్న ఆర్గనైజేషన్ నుంచి వచ్చి ఒక సొంత ఆర్గనైజేషన్ పెట్టాం కాబట్టి ఫస్ట్ కానీ ఏదైనా ఒక మీతో ఒకటి ఎట్లాగా మేడం నాది ఇంటర్వ్యూ చేయండి అని కానీ మీకు ఆ ఇంటర్వ్యూ అంటే కొంచెం గాలి తీసినట్టు ఉంటుంది కాబట్టి అట్లా అనేది ఏం కాకుండాను నా కొలీగ్స్ ఎప్పుడు కూడాను నేను ఏది డిస్కస్ చేసినా ఏది ప్లాన్ చేసినప్పుడు కూడా గో హెడ్ అనేటట్టు ఉండదు. నేను ఏదైతే వాళ్ళకి ప్లానింగ్ ఇస్తానో దాన్ని పూర్తి స్థాయిలోనే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. సార్, ఈ జేఎంజీ కమ్యూనికేషన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి సార్? అసలు జేఎంజీ కమ్యూనికేషన్స్ అంటేనే నేమ్లోనే ఉంది కమ్యూనికేషన్స్ అనేది. ఈ కమ్యూనికేషన్స్ చేస్తున్న ఏంటంటే పబ్లిక్కి ఎవరు సంస్థలకు మధ్య కమ్యూనికేట్ చేస్తూ పబ్లిసిటీ చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్ట్. కాకపోతే దీని ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇది ఎడ్యుకేషన్ ఉన్నది, హెల్త్ ఉంది, పొలిటికల్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్, ప్రతి స్పెషలైజేషన్ కూడాను
డిఫరెంట్ ఇన్నోవేషన్ ఐడియాస్ అవసరం ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ రంగం ఉన్నది అనుకుంటే వాళ్ళు ఒక కార్పొరేటర్ ఉంటే కార్పొరేట్లు సరౌండింగ్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఆ వాటర్ని ఒక కార్పొరేటర్ ఏ విధంగా రీచ్ అవ్వాలి. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేకి ఏ ఏరియా ఎంత, ఆ ఏరియాలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఆ వాటర్స్కి ఎట్లా రీచ్ అవ్వడం. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఉంటే ఎడ్యుకేషన్లో కూడా నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అయితే నాకు 2-3 స్పెషలైజేషన్స్కి నేను ఫస్ట్ వర్క్ చేయడం జరిగింది. సాధన పారామెడికల్ కాలేజ్ అనేది నా ఫస్ట్ వార్తలో జాయిన్ అయ్యేటప్పుడే నా క్లయింట్ అనమాట. ఆయన ఏం చేశారంటే, జగన్ నువ్వు ఎట్లాగ మీరు ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు కాబట్టి నాకు కావాల్సిన పబ్లిసిటీ అంతా వర్క్ చేయండి, డిజైన్ చేసి పబ్లిసిటీ తక్కువ ఖర్చులోనే అయ్యేటట్టు ప్లాన్ చేయండి. అది కూడా సాధన పారామెడికల్ కాలేజ్ కూడా అప్పట్లో 2003, 4, 5లోని అప్కమింగ్ ఆర్గనైజేషన్స్కి ఎప్పుడు కూడాను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనే బడ్జెట్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఏం చేశారంటే, అప్పట్లోనే నేను 2006, 7, 8లోనే నేను జాబ్ చేస్తున్నప్పటికి కూడా ఆయనకి ఒక పర్సనల్ రిలేషన్ ఏర్పడడం వలన అతి తక్కువ ఖర్చుతోటి ఎట్లాగా స్టూడెంట్స్ని మన కాలేజీకి తెప్పించగలం అన్న ఐడియాస్ తోటి ఆయనతోటి డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఆ డిస్కషన్ అనేది నాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఇమీడియట్గా నేను సొంత జేఎంజీ గ్రూప్ పెట్టగానే ఫస్ట్ క్లయింట్ నాకు వార్తాలోను కూడా ఫస్ట్ క్లయింట్ ఆయనే. నేను కంపెనీ పెట్టగానే కూడా ఫస్ట్ క్లయింట్ సాధన పారామెడికల్ కాలేజ్ అన్నమాట. అది ఈ సాధన పారామెడికల్ కాలేజీలో అప్పట్లోని కొంచెం ఏంటంటే స్టూడెంట్స్కి పారామెడికల్ కోర్సెస్ గురించి తెలియదు. యాక్చువల్గా ఇప్పటికంటే అప్పుడు పారామెడికల్ కోర్సులను జాబ్స్ చాలా ఎక్కువ ఉండేది. ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ వచ్చేసరికి బైపీసీ, ఎంపీసీ, సిఈసి, ఎంఈసి ఈ కోర్సులు చేసేవాళ్ళు తప్పించి పారామెడికల్ కోర్సుల వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. కానీ ఆ యొక్క విషయాన్ని పబ్లిక్ ఎలా చేర్చాలి అనే దానికి ఒక స్పెషలైజ్ నోటిఫికేషన్ ఇచ్చేటోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్నంత టెక్నాలజీ 2004, 5, 6లో లేదు. అప్పుడు ప్రతిసారి మనం ఏం చేయాలని అంటే ఇప్పుడు ఒక 10 మెంబర్స్ని ప్లాన్ చేసుకొని ఈ 10 మెంబర్స్ని కూడాను 10th ఇంటర్మీడియట్ కాలేజెస్ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర నుంచి డేటా అంతా తీసుకుని వాళ్ళకి లెటర్స్ పంపించడం వలన వాళ్ళకి అసలు పారామెడికల్ కోర్సెస్ అంటే ఏంటి, పారామెడికల్ కోర్సెస్కి మిగతా కోర్సెస్కి డిఫరెన్షియేషన్ ఏంటి, జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎట్లాగా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక ఎంపీసీ, బైపీసీ వీటిలన్నిటికి కూడా ఏంటంటే కంటిన్యూగా కాలేజీకి పోవాలి, కాలేజీకి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళిన తర్వాత అది ట్యూషన్కి వెళ్ళి వీటిలన్నిటికీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. మళ్ళీ ఎంపీసీ, బైపీసీ అయిన తర్వాత ఇమీడియట్గా బీటెక్, మెడిసిన్ ఏదో ఒకటి ఉంటుంది. అదంతా ఇమీడియట్గా ఇంటర్మీడియట్ అయిన డిగ్రీ అయిన వెంటనే జాబ్ ఆపర్చునిటీస్ అనేది తక్కువ. పారామెడికల్ కోర్సెస్లో ఏంటంటే ఇమీడియట్గా జాబ్, జస్ట్ ఆయన ట్రైనింగ్ అవుతుండగానే వాళ్ళు హాస్పిటల్స్ వాళ్ళు అందరూ తీసుకుంటారు. లేదు అని అనుకుంటే సొంత ఆర్గనైజేషన్ పెట్టుకోవచ్చు. ఒక చిన్న క్లినిక్ పెట్టుకుంటే ఆయన ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి ఆయనకు కావాల్సిన అమౌంట్ సంపాదించుకోవచ్చు అనమాట. ఆ విధంగా పబ్లిసిటీ చేయడం వలన వన్ ఆఫ్ ది బెస్ట్ అప్రిషియేషన్ ఆయన నుంచి రావడం జరిగింది. ఆయన అలీ గారని సాధన మరియు పారామెడికల్ కాలేజ్ ఎండి గారు అనమాట. జగన్ ఎవ్రీ టైం ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఆయనతో ఏంటంటే చాలా హ్యాపీగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేవారు అనమాట. అది ఆ విధంగా ఎడ్యుకేషన్ అయిన తర్వాత 2008 కంప్లీట్ అవ్వగానే ఆర్గనైజేషన్ అప్పుడప్పుడే 2008, 9, 10 ఒకవైపు రెసిషన్ ఉంది, ఇంకొక వైపు రియల్ ఎస్టేట్ ఉందన్నమాట. అప్పటికి ఎక్కువ నాకు రియల్ ఎస్టేట్ క్లయింట్స్ ఉండడం వలన రియల్ ఎస్టేట్ క్లయింట్స్ కూడా ప్లానింగ్ అనేది ఒక బ్రోచర్ డిజైనింగ్, ఒక పాంప్లెట్ డిజైనింగ్, డోర్ టు డోర్ నాకు ఇవన్నీ కూడాను వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళని. అడ్వైజ్ ఇచ్చుకుంటూ ఇంకోటి ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ అనగానే ఒక లైజనింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టర్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ల్యాండ్ ఓనర్తో మాట్లాడాలి. ల్యాండ్ ఓనర్తో మాట్లాడినప్పుడు కూడా ఆ ల్యాండ్ ఓనర్స్ ద్వారా డాక్యుమెంట్స్ అంతా రెడీగా ఉన్నదా, లేదా దానికి లీగలైజేషన్ ఉన్నదా, లేదా లీగలైజేషన్ కరెక్ట్ చూసుకోవాలి. కరెక్ట్గా చూసుకున్నప్పుడు కూడా అప్పుడు పర్మిషన్కి హెచ్ఎండి, డిటీసీపీకి అప్లై చేసేటప్పుడు ఏంటంటే అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ల్యాండ్కి 54 years బ్యాక్ డాక్యుమెంట్స్ కావాలి, ఎల్పీ కావాలి, ఆర్ఆర్ కావాలి, ఇవన్నీ అడిగితే వీటిలన్నిటికి కూడాను రియల్ ఎస్టేట్ ఏంటంటే ఇది అన్ని రకాల వర్గాల వాళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టడం జరిగింది అప్పట్లో 2008, 9, 10లో. ఏంటంటే జస్ట్ అమ్మడం కొనడం తెలిస్తే చాలు వాడికి రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టడం. కానీ కరెక్ట్ గైడ్ లైన్స్ అంటే ఒక మీడియా వర్గంలో నాలాంటి వాళ్ళని నాలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళతో గైడ్ లైన్స్ తీసుకొని వాళ్ళు పబ్లిసిటీ ప్లానింగ్ చేసుకుని వాళ్ళు సక్సెస్ అయ్యారు.
అప్పటి నుంచి ఇంచుమించు ఎక్కువ వరకు కూడాను 2008 నుంచి 16 ఇయర్స్ వరకు కూడా మ్యాక్సిమం నేను రియల్ ఎస్టేట్ కంపెనీస్కి చేస్తూ ఉన్నాను. వాటితో పాటుగా హాస్పిటల్స్ కూడా పబ్లిసిటీ చేశాను. హాస్పిటల్కి అనేదానికన్నాను ఇండివిజువల్ డాక్టర్స్కి. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి, కానీ అప్పట్లో కార్పొరేట్ హాస్పిటల్స్ అంత తక్కువ ఉండే 8, 9, 10 కార్పొరేట్ హాస్పిటల్ తక్కువ ఉండేవన్నమాట. అప్పుడు డాక్టర్స్ ఏంటంటే హెల్త్ క్యాంపులు, ఆయన పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడానికి ప్లానింగ్ అవసరం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు కూడా కొందరు డాక్టర్స్ పర్సనల్ కమ్యూనికేషన్స్ నన్ను రిక్వెస్ట్ చేస్తుంటారు. ఆ రోజుల్లోనే అప్పటికి 2008, 9, 10 వరకు ఎట్లా ఉండదు, తర్వాత 2015, 13 తర్వాత వాళ్ళకి కావాల్సినంత అడ్వైజర్స్ అన్ని తీసుకోవడం జరిగింది అనమాట. యా సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా చక్కగా మీ ఆర్గనైజేషన్ గురించి మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.